హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో నా ఛానల్లో ఇదే ఫస్ట్ డైలీ వ్లాగ్ అనుకుంటున్నా నేను, నాకు తెలిసినంత వరకు. సో ఇంకటి నుంచి అయితే మోస్ట్లీ డైలీ వ్లాగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మేల్ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మాత్రం ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట, 6:30కి అట్లా అయింది. మార్నింగ్ లేవగానే ఫుల్గా అయితే నైట్ అంతా వర్షం పడింది. ఇంకా మార్నింగ్ ఒక 15 మినిట్స్ అట్లా బ్రేక్ ఇచ్చినట్లుంది. నేను 6:30కి లేసి బయటకు వచ్చాను. నేను ఎవ్రీడే లేవగానే బయట వచ్చి ఒకసారి చెట్లు చూసి బయట అంతా కూడా చూస్తాను అనమాట, వెదర్ ఎట్లుంది ఏమి అని, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇంక ఇక్కడైతే నేను బెంగళూరులో వాటర్ వచ్చి ప్లాంట్స్కి 2 రోజులకు ఒకసారి వేస్తాను. ఎక్కువ ఎండ కూడా ఉండదు కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. నేను మండే వేసాను అనమాట. ఇంకా ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఇంకా 3 డేస్ బ్రేక్ ఇచ్చాను. ఇంకా థర్స్డే వరకు వర్షం పడలేదని చెప్పి థర్స్డే ఈవినింగ్ ఒక 7 o'clock అట్లా వాటర్ వేసాను అనమాట ప్లాంట్స్కి. ఇంకా 9కే స్టార్ట్ అయిపోయింది అనమాట వర్షం. అయితే మామూలుగా పడలేదు, నైట్ మొత్తం అసలు దంచి కొట్టింది, అంత దారుణంగా పడింది. ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ కూడా వర్షంలో తడుచుకొని వచ్చినట్లున్నారు. ఇంకా పడుకోలేదన్నమాట ఆయన. నేను లేసేటప్పటికి మేల్కొని టీవీ ఏదో చూస్తున్నారు. ఇంకా కాఫీ పెట్టిమంటే మిల్క్ అయిపోయిందని చెప్పాను, కొంచెమే ఉందంటే ఇంకా ఆయన అయితే బుక్ చేశారు. ఇంకా మా హస్బెండ్కి అయితే మిల్క్ అది కాంచుతుంది అనమాట కాఫీ పెట్టి ఇవ్వడానికి. నా డైలీ రొటీన్ ఎవ్రీడే కూడా నేను లేవంగానే బయటకు వెళ్ళి ఒక 5 minutes అలా నిల్చుకుంటాను. అవుట్ సైడ్ వెదర్ మొత్తం మంచిగా ఎంజాయ్ చేసి లోపలికి రాగానే బ్రష్ చేసుకొని థైరాయిడ్ ట్యాబ్లెట్తో స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాక ఒక 1/2 hour వరకు ఏం వర్క్స్ చేయకూడదు, తినకూడదు, తాగకూడదు, ఫుడ్ ఏమి కూడాను. ఇంకా 1/2 hour ఏం చేస్తాంలే అని చెప్పి నేను వెళ్ళి బాత్ చేసేసి వచ్చినాను అనమాట. ఇంకా మా హస్బెండ్కి మాత్రమే కాఫీ అది పెట్టించాను. నార్మల్గా మా బాబుకి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఓన్లీ హాఫ్ డేనే స్కూల్. 12కి అంతా పిక్ చేసేసుకోవాలి. 8:45కి డ్రాప్ చేసి 12కి పిక్ చేసుకోవాలి కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసి స్నాక్స్ ఏమన్నా తీసుకెళ్తాడు అంతే. కాబట్టి నాకు ఈ మధ్య రొటీన్లో కొన్ని చేంజెస్ వచ్చేసాయి అనమాట. ఇంకేం చేయలేం, మార్నింగ్ కూడా అంత వర్క్ ఏమి ఉండదు, సింపుల్గానే బ్రేక్ఫాస్ట్ అది చేసేసి వెళ్తున్నాడు. అంటే ఇడ్లీ, దోశ ఇట్లా తింటున్నాడు అనమాట, బ్రెడ్, జాము అలా మార్నింగ్ ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్తాడు. 12కి అంతా ఇంకా 10:30కి స్నాక్స్ స్కూల్లో తింటాడు. నేను బాక్స్ అది పంపిస్తాను స్నాక్స్కి, ఫ్రూట్స్ అవి. ఇంకా 12కి ఇంటికి రాగానే నేను ఫుడ్ అది పెట్టేస్తాను. కాబట్టి రొటీన్లో కొన్ని చేంజెస్ వచ్చేసాయి అనమాట. 6:30కి ఒక్కొక్క రోజు 7కి కూడా వేస్తాను. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఆ ఫుల్ డే స్కూల్ ఉంటే మార్నింగ్ 6కి ఎగ్జాక్ట్ 6:30కి అంతా లేసేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ కూడా పంపించాలి బాబుకి. సో ఇప్పుడు ఆ టెన్షన్ లేదనమాట. కాకపోతే కొంచెం రిలీఫ్గా లేస్తున్నాను. ఇక్కడ ఇంకా స్నానం చేసుకొని రాగానే ఫ్రైడే కదా, నాకు ఫ్రైడే చాలా ఎక్కువ వర్క్ ఉంటుందండి. మోస్ట్లీ ఏమైందంటే లాస్ట్ ఫ్రైడే పూజ చేశాను, ఇంకా సాటర్డే నుండి పూజ ఆపేసాను అనమాట. 5 days చేయకూడదు. ఆ తర్వాత ఇంకో 2 days ఎక్స్ట్రాగా యాడ్ అయ్యి మొత్తం ఫ్రైడే టు ఫ్రైడే అనమాట. లాస్ట్ ఫ్రైడే మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసుకున్నాను అంతే. ఇంక ఈ ఫ్రైడేకి ఇంకా పూజ రూమ్కి వెళ్ళాను అనమాట. అసలు ఎంత దారుణం అయిపోయిందంటే, బెంగళూరులో ఏంటంటే 2 రోజులు వర్షాలు పడితే 2 రోజులు ఎండలు వస్తుంది. 1 week పటాల మీద అంతా కూడా ఇట్లా లైట్గా బూజులాగా వచ్చేస్తుంది. నేనైతే మోస్ట్లీ 15 days వన్స్ అయితే పటాలన్నీ తుడుచుకొని బొట్లది పెట్టుకుంటాను. ఎవ్రీ థర్స్డే నైట్ అయితే పూజ రూమ్ మొత్తం కూడా క్లీన్ చేసేసి పటాలు ఏమైనా తుడవాలనుకుంటే తుడిచి బొట్లు పెట్టి పూజ సామాన్లు అంతా కూడా క్లీన్ చేసి పెట్టి పడుకుంటాను. నేను బొట్లు కూడా పెట్టేసి పడుకునేస్తాను మోస్ట్లీ. కాకపోతే చాలా రేర్ అనమాట ఇలా ఫ్రైడేస్లో మార్నింగ్ పూజ రూమ్ క్లీన్ చేసుకోవడం. ఎక్కువ చెయ్యను 90%. ఇంక ఇక్కడ ఏమైందంటే వెడ్నెస్డే నైట్ నుంచి పాపకి ఫుల్గా ఫీవర్ ఉంది. ఇంకా తను బాగా సిక్ అయిపోయింది. ఇంకా నైట్ అంతా సరిగా నిద్రపోవట్లేదు, కోల్డ్ ఎక్కువైపోయి తనని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాము. ఇంకా తనతో నైట్ ఎక్కువ టైం స్పెండ్ చేసే దానివల్ల ఏంటంటే నాకు నైట్ సరిగా నిద్ర రావట్లేదు. థర్స్డే నైట్ కూడా తను పడుకున్న వెంటనే మాప్ అది వేసాను అనమాట. ఇంకా పూజ రూమ్ క్లీన్ చేద్దాం అనేటప్పటికి లేసేసింది 10 o'clock అట్లా. ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది. ఇంకా పక్కన మనిషి లేకపోతే ఫుల్గా క్రాంకీ అయిపోతుంది, మామూలుగా కాదు. ఇంకెందుకులే మార్నింగ్ నిదానంగా లేచి చేసుకుందాంలే అని చెప్పి అయితే ఇంకా నెక్స్ట్ డేకి అయితే ఇట్లా ఫ్రైడే మార్నింగ్ లేవగానే బాత్ అది చేసి ఇట్లా క్లీన్ చేసుకుంటున్నాను. 1 weekకే పూజ రూమ్ మొత్తం కూడా బాగా డస్ట్ పట్టేసిందండి. ఇంకా పూజ రూమ్ వరకు క్లీన్ చేశాను. ఆ పాటికే 7:30 అట్లా అయింది. ఇంకా బాబుకి టైం అయిపోతుందని చెప్పి అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను. మళ్ళీ బయట అయితే రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకు ఆ రోజు ఫుల్గా పడింది అనమాట. ఫ్రైడే ఆఫ్టర్నూన్ వరకు రెయిన్ పడుతూనే ఉన్నింది. నాకు మధ్యలో ఈ బ్రేక్స్ వస్తూనే ఉంటాయి అనమాట. పూజ రూమ్ క్లీన్ చేశానా, బాబు రెడీ
రెడీ చేశాను. ఇంకా పూజ సామాన్లు క్లీన్ చేసేదాకా ఇంకా పాప లేసుద్ది. ఇంకా అందుకని చెప్పి ఇంకా నేనైతే అడిగాను మా హస్బెండ్ని, ఇంకా నాకు వర్క్ కూడా చాలా ఎక్కువ ఉంది, టిఫిన్ను బయట నుంచి తెచ్చేసేయండి, నాకు అసలు ఓపిక లేదు చేయడానికి ఏం చెప్పినాను. ఇంకా బాబుని అడిగాడు, బాబు అయితే ఇడ్లీ కావాలమ్మా అని చెప్పాడు. ఇంకా పాప ఆ పాటికి 2 days నుంచి అసలు ఏం తీసుకోవట్లేదు. ఇంకా పొంగల్ అయితే తీసుకురమ్మని, తనకి పొంగల్ అంటే బాగా ఇష్టం, మంచిగా తింటుంది, అందుకని చెప్పి తీసుకురమ్మని చెప్పినాను. ఇంకా బాబు నేను ఇక్కడ బాత్ చేయించి యూనిఫామ్ వేసి రెడీ చేసేటప్పుడు మా హస్బెండ్ అయితే ఇంకా వెళ్ళి టిఫిన్ అది తెచ్చేసారనమాట. బాబు అయితే ఇంకా మంచిగా ఇడ్లీ అది తినేశాడు. వీడిని రెడీ చేయడం పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకు. ఈ మధ్య బాగా టీవీకి అడిక్ట్ అయిపోయాడండి, అస్సలు మామూలుగా లేదు. బుక్ ఎత్తాడంటే బుక్ పెట్టాడు కింద, రిమోట్ ఎత్తాడంటే రిమోట్ కింద పెట్టాడు. వాడు ఆ కేటగిరీ అనమాట. చదవమంటే ఇక చదువుతూనే ఉంటాడు ఇంట్రెస్ట్ పోయే అంతవరకు. మినిమం 3-4 hours అయినా బుక్స్ కింద పెట్టాడు. ఇంకా రిమోట్ తీసుకున్నాడంటే సేమ్ 3-4 hours అయినా రిమోట్ కింద పెట్టాడు. అది ఏంటో అసలు నా వల్ల కావట్లేదు డైవర్ట్ చేయడానికి వాడిని. సో ఇంకా చిన్నపిల్లాడు కదా, ఎక్కువ అరవలేం అలా అని చెప్పి ఇంకా ఏమీ అనలేము. ఇంకా వాడిని రెడీ చేసేటప్పటికి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది మా హస్బెండ్ తెచ్చినారని ప్లేట్లో అది పెట్టించేశాడనమాట, ఆయనే పెట్టించాడు. ఇంకా నేనైతే పూజ సామాన్లు క్లీన్ చేసుకుంటున్నాను. నాకు పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడానికి మినిమం 1 hour అయినా పడుతుంది, కొంచెం ఎక్కువే ఉంటాయి నాకు. సో ఇంకా అవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను. ఆ రోజు ఇంకా తగ్గకపోతే పాపను కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళేది ఉందన్నమాట. అందుకే నాకు ఇంకా ఈ హడావిడి, కుకింగ్ హడావిడి, పూజ హడావిడి ఎందుకులేనే బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెమ్మన్నాను. మోస్ట్లీ బయట నుంచి ఏమీ తెచ్చుకోము, వీలైనంత వరకు దోశ బ్యాటర్ ఇంట్లో ఉంటే దోశలు వేసేసుకుంటాం అనమాట. ఇంకా రోజు 2 రోజులు కంటిన్యూగా దోశలే తిన్నారు కదా అని చెప్పి నేనే బయట నుంచి తెమ్మని చెప్పాను. పూజ సామాన్లు అంతా కూడా మంచిగా ఇలా క్లీన్ చేసేసుకున్నాను. నేను మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టినప్పుడు కూడా ఇట్లా అమ్మవారి విగ్రహం అడిగారండి, షార్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చూపించమని చెప్పి అడిగారు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాను. 8:45 అయింది, యాక్చువల్గా 8:35 అయింది. ఓ 10 minutes ముందే డ్రాప్ చేస్తున్నాం అనమాట బాబుని, ఎందుకంటే అప్పుడే జస్ట్ రెయిన్ అది ఆగింది. ఇంకా మళ్ళీ ఏమైనా స్టార్ట్ అయిందంటే కష్టం కదా అని చెప్పి అయితే ఒక 10 నిమిషాల ముందే మా హస్బెండ్ తీసుకెళ్తున్నాడు. ఈరోజు ఆయన ఆఫీస్ నుంచి రాగానే పడుకోలేదు కాబట్టి నాకు కొంచెం రిలీఫ్ అనమాట. బాబునంతా కూడా నేను రెడీ చేస్తే ఆయన తీసుకెళ్ళడం, బ్రేక్ఫాస్ట్ అది తినిపించడం ఆయనే చూసుకున్నాడు. లేదంటే ఇంకా కొంచెం హడావిడి అయ్యేదన్నమాట నాకు. మోస్ట్లీ ఫ్రైడేస్లో లిటరలీ పూజ అంతా కంప్లీట్ చేసే లోపల 10-10:30 కూడా అవుతుంది. ఒక్కొక్కసారి పాప మార్నింగే లేసిందంటే 10:30-11 o'clock కూడా అయిపోతుంది. అందుకే నాకు హడావిడిగా ఉంటుంది కాబట్టి డైలీ వ్లాగ్స్ షూట్ చేయాలంటే నాకు కొంచెం బద్ధకం అనిపిస్తుంది. కానీ నాకు డైలీ వ్లాగ్స్ ఎప్పటికప్పుడు షూట్ చేసి పెట్టాలనిపిస్తూ ఉంటుంది. బట్ ఏం చేయలేను, మాకోసమేనేమో 10 నిమిషాలు వాన అట్లా కరుణించినట్లుంది. ఇంకైతే తీసుకెళ్తున్నాడు. బెంగళూరులో మేమున్న ఏరియాలో మార్నింగ్ టైం, అంటే మేమున్న వీధిలో మార్నింగ్ టైము ఒక 6 o'clock నుంచి 8:30 వరకు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, మళ్ళీ 8:30 నుంచి ఒక 9:30-10 o'clock వరకు హడావిడి ఉంటుంది. స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళంతా హడావిడి గజిబిజిగా ఉంటుంది రోడ్డు. మళ్ళీ ఈవినింగ్ 3:30 to ఒక 6 వరకు హడావిడి ఉంటుంది అంతే. మళ్ళీ ఆల్మోస్ట్ చాలా పీస్ఫుల్గానే ఉంటుంది మాకు. ఇంకైతే ఇక్కడ నేను నైటే వాకిలి కూడా ఊడ్చి ముగ్గేసానండి. ఇంకా మాది కార్నర్ హౌస్ కాబట్టి మొత్తం చలి కొట్టి వాటర్ అంతా వచ్చేసి ముగ్గంతా చెదిరిపోయింది. అందుకే ఇంకా మళ్ళీ బాబుని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మా హస్బెండ్ అయితే పాపను చూసుకోమన్నాను. ఆ పాటికి తనేం లేవలేదు, ఒకవేళ లేసుద్దేమో అని చెప్పి ఆయన చూసుకోమని ఇంకా నేను మళ్ళీ వాకిలి ఒకసారి ఊడ్చి ముగ్గు అది పెట్టేస్తాను. గడపలకేమో సింపుల్గా పసుపు కుంకం పెట్టేశాను. ఇంకా మామూలుగా కార్నర్ హౌస్ కాబట్టి మాకు గడపల మీద కూడా వాన అది పడిందంటే మొత్తం కూడా గజిబిజిగా అయిపోతుంది. పైగా మా బిల్డింగ్ అంతా చిన్నపిల్లలు అస్తమానం తిరుగుతూ ఆడుతూ ఉంటారు. ఇంకా అవన్నీ తొక్కి కూడా పాడు చేస్తారని నేను సింపుల్గా గడప కూడా అట్లా బొట్లు అది పెట్టేశాను. ఎక్కువ పసుపు కూడా రాయలేదన్నమాట. అంతే, నేను ముగ్గు వేసిన ఒక 2 hours వర్షం మళ్ళీ పడింది, మొత్తం ముగ్గు కూడా పోయింది. ఇంకా దీపం పెట్టే ముందు వాకిల్లో ముగ్గు లేకపోతే ఎలా అని చెప్పి అయితే ఇట్లా సింపుల్గా అయితే వేశాను. కూర్చొని ముగ్గులు వేసినవి ఏందక్క అని మాత్రం అనకండి, నాకు ఎప్పుడు ఇలానే అలవాటు. ఊర్లో అయితే ఓంకొని వేస్తాము. ఇంకా ఫైనల్గా పూజ మొత్తం కూడా నేను ఇలా ఫినిష్ చేసుకున్నాను. నాకు ఇలా పూజ చేసుకుంటే ఎక్కడ లేని హ్యాపీనెస్ వస్తుందండి. నాకు ఎప్పుడు దీపం అలా వెలుగుతూ ఉండాలి ఇంట్లో. నాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నట్లు అనిపిస్తుంది ఇంట్లో. హ్యాపీగా పూజ అంతా కంప్లీట్ చేశాను. ఎగ్జాక్ట్గా 10:30 అయింది, పాప లేసింది. ఇంకా మా హస్బెండ్ అయితే నేను దీపం పెట్టకముందు ఆయన పడుకునేసారు, నాకు నిద్ర వస్తుందని చెప్పి. ఆయన పడుకున్న ఒక 40 minutes అట్లా పాప లేచినట్టుంది. సో కొంచెం పర్వాలేదు అనిపించింది, నైట్ కంటే బెటర్ అనిపించింది అనమాట. కొంచెం ఆ క్రాంకీనెస్ పోయింది అనిపించింది. ఇంకా హాస్పిటల్కి 1 day పోస్ట్ పోన్ చేసుకున్నాను
ఉన్నామన్నమాట. ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అని. తనకి బాత్ చేయించి కూడా 2 డేస్ అట్లా అయిపోయింది. ఇంకా రోజు తడిగుడ్డ పెట్టి తుడవడము, డ్రెస్ చేంజ్ చేయడం ఇదే పని అయిపోయింది. అందుకని చెప్పి ఈరోజు ఇంకా హెడ్ బాత్ చేపిద్దాంలే అని చెప్పి చేయించాను. ఎంత బాగుంటుందో ఈ పిల్ల హెడ్ బాత్ చేయించి పిలకలేసాను అంటే మాత్రం చాలా బాగుంటుంది. సో నేను మార్నింగ్ కాఫీ కూడా స్కిప్ చేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ నాకు కూడా మా ఆయన బయట నుంచే తెచ్చేసాడు. నేను కూడా అదే తినేసాను. ఇంకా పాపకి హెడ్ బాత్ అది చేయించి తనకి సాంబ్రాణి అది వేసాను అనమాట. తనకి సాంబ్రాణి వేయించి ఇంకా మంచిగా తనకి బలవంతంగా బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి 40 మినిట్స్ పట్టింది నాకు. మంచిగా తినిపించి జుట్లేసి రెడీ చేసి దేవుడి దగ్గర దండం పెట్టించి ఇంక కొంతసేపు టీవీ చూస్తానని అడిగింది. అడగడం అంటే రిమోట్ తెచ్చి చూపించుద్ది అనమాట పెట్టమని చెప్పి. ఇంక మంచిగా దానికైతే టీవీ పెట్టేశాను. నా మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయిన నా రొటీన్ ఎగ్జాక్ట్గా 11 o'clockకి ఇట్లా అంటే ఎండ్ అయిందనమాట. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. నేనైతే ఇంకా పోను నా డైలీ రొటీన్ అంతా కూడా షూట్ చేసి పెడతాను. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.